చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 2024లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పని, పొత్తు పెట్టుకునేస్తే వేరేగా ఉండేదన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటల్ని ఎలా చూస్తారో, ప్రజలు ఏమనుకుంటున్నారో అనలిస్ట్ షణ్ముఖ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే షణ్ముఖ్. నమస్తే సార్. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీతో కలిసి వెళితే బాగుండేదని చెప్పి చేస్తున్న వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క చేతిలో 54,583 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇంతకీ ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు తత్వం బోధపడలేదు. అసలు ఎందుకు ఓడిపోయామనేది వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు లిక్కర్ స్కామ్లో అని 2 రోజుల నుంచి యూట్యూబ్లో, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, పేపర్లలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని చోట్ల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ సామాజిక వర్గాన్ని ఆ సామాజిక వర్గం చేత తిట్టించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొత్తుల గురించి ఒక నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టే విధంగా మాట్లాడాడు అంటే, మేబీ తన అరెస్టును వాయిదాల రూపంలో, అంటే బెయిల్ ఏదైతే తెచ్చుకుంటారో స్టేలు 3,040కి పైగా స్టేలు ఎలా తెచ్చుకున్నారో అదే తరహాలో తన అరెస్టును వాయిదాల రూపంలో పెంచుకుంటూ పోవడానికి ఈ స్టేట్మెంట్ ఇప్పించాడనేది కొంతమంది రాజకీయ మేధావుల అభిప్రాయం. అంటే మళ్ళీ బీజేపీని ప్రశ్న చేసుకునే ప్రయత్నం అంటారా? ఖచ్చితంగా. అలాంటిది లేకపోతే ఒక భావజాలము, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క భావజాలం ఏంది సార్? కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలమే. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని చెప్పేసి నేను చెప్పేటువంటి మాటలు కాదు, చాలామంది హేమాహేమీలు చెప్పినటువంటి మాట. మరి ఒకటే భావజాలం అయినప్పటికీ మరి బీజేపీ భావజాలానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ భావజాలానికి పొత్తు ఎలా కుదురుతుంది? ఒకవేళ కుదిరినా కూడా అది రాజకీయ వ్యభిచారమే అవుతుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డికి పార్టీకి సంబంధం లేకుండా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బీజేపీలో చేరే క్రమంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడన్న చర్చ జరుగుతూ ఉంది, ప్రజల్లో అనుకోవడం వినిపిస్తూ ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి రావి చెట్టు, అంటే ఆనాడు బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నేడు బీజేపీ పార్టీ గొడుగు కింద నాకు జ్ఞానము, భవిష్యత్తు ఉంది, అన్నీ అక్కడ లభిస్తాయని చెప్పేసి భావించి ఉన్నాడేమో తెలియదు. కానీ అసలు ఈ అనూహ్యంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఏదో ఒక రహస్య ఎజెండా అయితే ఉంది, తన వ్యక్తిగత ఎజెండా అయితే ఉంది అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కొంతమంది అనుయాయులు కాంగ్రెస్లో మెర్జ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ చర్చలు జరుపుతూ ఉన్నాడు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడంటే ఫక్త్ బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి అభిప్రాయం దృఢంగా కనపడతా ఉంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎవరైనా పార్టీలు మారే ముందరగా ఫస్ట్ పొత్తు పెట్టుకొని ఉంటే బాగుండేదని ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తాడు. కొన్ని రోజులకి వారినో వీరినో పట్టుకొని ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది ఇది కొన్ని ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒక అలవాటుగా మారిపోయింది. ప్రసన్నకుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు కొవ్వూరు అంతకుముందు గెలవడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పైన, అంటే ఉప ఎన్నికలు జరిగినప్పుడు గెలవడము జరిగింది. తర్వాత ప్రశాంత్ రెడ్డి గారి చేతులు ఓడిపోవడము జరిగింది. సో మొత్తానికి అతను ఒక సీనియర్ మాజీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది వారికి ఇంకా తత్వం బోధపడలేదు ఆ పార్టీలో. అసలు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఉంటుందా లేదా అనే మాటలు ఎక్కువగా వినపడతా ఉన్నాయి. అతను బీజేపీ లేకపోతాడా లేదా అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా భవిష్యత్తు లేదని చెప్పగానే చెప్తున్నాడు అనేది అయితే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంటే లిక్కర్ స్కామ్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు బయటపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ మనుగడ సాగించలేదు అన్న ఉద్దేశం ప్రజల్లో ఉంది, ఆ పార్టీ నాయకుల కార్యకర్తల్లో కూడా ఉంది. ఈ పరిణామ క్రమంలోనే నల్లపురెడ్డి లాంటి వాళ్ళు వేరే పార్టీలో చేరడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చర్చ కూడా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో విలీనం చేసేటప్పుడు ఆ పార్టీకి మనుగడ లేదని చెప్పి మనకు అర్థమవుతా ఉంది, ప్రజలకు అర్థమవుతుంది, మనకు అర్థమవుతా ఉంది. ఈ పరిస్థితిలో ఎవరి దారి వాళ్ళు చూసుకోవడంలో ఇబ్బంది తప్పేమీ లేదు, తప్పు అనిపించట్లేదు అని కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే నల్లపురెడ్డి లాంటి వాళ్ళు బీజేపీలో కొంతమంది, కాంగ్రెస్కి వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్ కొంతమంది, తెలుగుదేశం పార్టీ అంటే గేట్లు మూసేయబట్టి తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకపోవటం వల్ల వీళ్ళు తలాదారి చూసుకుంటారన్న ఉద్దేశం ప్రజల అభిప్రాయం ఉంది. నడమంత్రపు సిరి నరం మీద పుండు నిలవనేవు అని చెప్పేసి ఒక సామెత ఉంది సార్. ఇప్పుడు ఈ నడమంత్రపు సిరి నరం మీద పుండులాగా వీళ్ళు ఏ ఎలక్షన్కి మేము పొత్తు పెట్టుకొని ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని సింగిల్గా ఢీ కొట్టాడు. నరేంద్ర మోడీ గారిని ఆ ప్రమాణ స్వీకార సభలో సార్ మీతో మా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి దృష్ట్యా ఇంకా ఏ ఎజెండాతో మేము మీతో కలవము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం గర్వంగా. ఈరోజు అదే పార్టీకి సంబంధించినటువంటి మాజీ సీనియర్ శాసనసభ్యుడు
బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉంటే చాలా బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు అంటే అర్థం చేసుకోండి సార్, ఆ పార్టీ పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందనేది క్లారిటీగా అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన షర్మిలమ్మ గారు ఉన్నారు, ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని సీఎం కానీకోకుండా చాలా ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాణిస్తారా అనేది మరి ఆలోచన చేయాల్సినటువంటి అంశం. రేవంత్ రెడ్డి షర్మిలారెడ్డి మూలంగానే జాప్యం జరుగుతూ ఉందని, అధిష్టానం ఒప్పించే ప్రయత్నం ఉందని, లేదంటే ఈ పార్టీకి విలీనం అయిపోయేది అని కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా సార్, ఇప్పటికీ స్టిల్ డీకే శివకుమార్ గారితో మంతనాలు జరిపారు. బెంగళూరులో ఎవ్రీ వీక్ బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారంటే యలంక ప్యాలెస్లో, అంటే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీకే శివకుమార్ గారి గెస్ట్ హౌస్కి వెళ్ళేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అంటే యలంక ప్యాలెస్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉండి వచ్చేవాళ్ళు అని చెప్పేసి కూడా అప్పట్లో ప్రింట్ మీడియాలో రావడం చూసాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఒకే ఒక ఆప్షన్ డీకే శివకుమార్ గారు. మరి డీకే శివకుమార్ గారి మరి ఏ విధంగా దాన్ని తీసుకొని వెళ్తారు ప్రతిపాదన? మీరు అన్నట్టు షర్మిలారెడ్డి గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా అడ్డుపడ్డారు. ఇప్పటి వరకు అది ఆగిన మాట అయితే వాస్తవం సార్. షర్మిలారెడ్డి అడ్డం పడుతుంది కాబట్టి ఆమెతో రాజీ పడి ఆమె ఇబ్బంది లేకుండా తొలగించుకునే ప్రయత్నంలో జగన్ రెడ్డి ఉన్నాడని, ఆ క్రమంలోనే షర్మిలారెడ్డి కొన్ని ఆస్తులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సార్, అప్పట్లో విజయసాయి రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. తర్వాత చాలామంది వారి యొక్క పరస్పర మిత్రులు ఉంటారు కదా, కేవీపీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పరస్పర ద్వయం ఏదైతే ఉందో మిత్రుల, వారి చేత రాయబారం పంపించినా కూడా షర్మిలమ్మ ససేమిరా అనిందని చెప్పేసి కూడా సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లోకి నాయకులు కొంతమంది బీజేపీలోకి జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తాడని విశ్లేషించిన షణ్ముఖ్ అభినందన తెలియజేస్తూ నమస్కారం.